అవార్డు గ్రహీత ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగలయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కెంజాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్న చోట కూలీగా పనిచేస్తూ కనిపించారు. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందుకే పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మొగలయ్యకు మొత్తం 9 మంది సంతానం. వారిలో 3 మృతి చెందారు. ఇంకో 3కి పెళ్లిళ్ళయ్యాయి. వారి జీవనం వారు సాగిస్తున్నారు. అయితే ఇంకో 3 పిల్లలు ఇప్పటికీ చదువుతున్నారట. వారు మొగలయ్య మీదే ఆధారపడి ఉన్నారట. తన కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారని మొగలయ్య చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని, మందుల కోసం నెలకు కనీసం 7,000 రూపాయలు అవసరమని మొగలయ్య తెలిపారు. అందుకే తాను కూలి పని చేసుకుంటున్నానని చెప్పారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయల నెలవారీ గౌరవ వేతనం ఇటీవల నిలిపివేశారని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఇంట్లో పూట గడవటానికి కూడా తాను పని కోసం చాలా చోట్ల ప్రయత్నించాలని అన్నారు. తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఎవ్వరూ ఇవ్వలేదన్నారు. తన ప్రతిభను గుర్తించి చిన్న మొత్తంలో సాయం చేసినా దానివల్ల ఉపాధి లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొగలయ్య వయసు ప్రస్తుతం 73 ఏళ్లు. మొగలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 కోటి రూపాయలు గ్రాంట్ గా ఇచ్చింది. అయితే ఆ డబ్బును తన పిల్లల పెళ్లిళ్ల కోసం ఉపయోగించారని మొగలయ్య చెప్పారు. అలాగే తుర్కెంజాల్లో కొంత భూమిని కూడా కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించారట. అయితే సరిపడా డబ్బులు లేక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశానని మొగలయ్య వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొగలయ్యకు హామీ ఇచ్చింది. అది ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని మొగలయ్య చెప్పారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి 3 సార్లు వెళ్లానని, ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారని, తనను బాగా రిసీవ్ చేసుకుని యోగక్షేమాలు అడిగి త్వరలో హైత్ నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెప్తున్నారే తప్ప ఏం చేయటం లేదని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్కలను మొగలయ్య కలిశారు. తన సమస్యల గురించి వారికి వెల్లడించారు. ఆ సమయంలోనే మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించారని, తన సమస్యలు తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని మొగలయ్య చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం తాను వేచి చూస్తున్నానని మొగలయ్య వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల పద్మశ్రీ పురస్కార గ్రహీతలను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. అలాగే ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. అయితే ఈ హామీలు ఇంకా ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు, నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 25 లక్షల రూపాయలతోటి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసలికుంట దర్శనం మొగలయ్య స్వస్థలం. పూర్వీకులు మెట్ల కిన్నెర వాయిస్తూ కథలు చెప్పేవారు. వారి నుంచే ఆ కళను వారసత్వంగా స్వీకరించారు. తరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేశారు. వాద్యాన్ని ఇంటి పేరుగా మార్చుకొని కిన్నెర మొగలయ్యగా స్థిరపడ్డారు. మొగలయ్య వాడే 12 మెట్ల కిన్నెర అత్యంత అరుదైంది. మొగలయ్య ప్రతిభను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉత్తమ కళాకారుడిగా ఎంపిక చేసింది. 12 మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మొగలయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది. 2022లో దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కేంద్రం ప్రదానం చేసింది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో మొగలయ్య పాడిన పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.
ఆడగాదు ఈరగాదు ఆ మీరొల్ల మేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడాలుగు వాగు తాండాలు బొమ్మ చెవుడి చెట్టున్నది వా బొమ్మ చెవుడి చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది ఎండ లేదు రాత్రి కాదు ఏగు సుక్క పడవా అరే బొండలేదు రాత్రి కాదు ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్లవా శవా పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకా వారవా